ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండేది కాదు. ఈ చట్టాన్ని సవరిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బిల్లును ప్రతిపాదించగా ఎలాంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును 5 రోజుల క్రితమే మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ ప్రతిపాదించిన తర్వాత ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. దీని వెనుకున్న కథ కమామిషి చూస్తే 1960 దశకంలో జనాభా నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ పథకాలు ప్రవేశపెట్టాయి. ఇందులో భాగంగా ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హులుగా చేస్తూ చట్టంలో సవరణలు చేశారు. 1955 మున్సిపల్ కార్పొరేషన్ల చట్టంలోని సెక్షన్ 21B, అలాగే 1965 మున్సిపాలిటీల చట్టంలోని సెక్షన్ 13Bలను చొప్పిస్తూ ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 1994ను తీసుకొచ్చారు. ఈ సవరణల ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్నవారు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అప్పటి నుంచి ఇదే విధానం కొనసాగుతూ వస్తుంది. అయితే గత 3 దశాబ్దాలలో సామాజిక మార్పుల కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం రేటు బాగా తగ్గిపోయింది. ఇది 2001లో 2.6 నుంచి 1.5కు తగ్గిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. జనన మరణాల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడిపోయింది. జనాభా వృద్ధి రేటు తగ్గడం, అదే సమయంలో వృద్ధుల జనాభా రేటు ఎక్కువగా ఉండడంతో మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. గతంలో మున్సిపల్ చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్లను తొలగిస్తూ చేసిన ఏపీ మున్సిపల్ శాసనాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.